ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. చింతలపూడి బాలుర గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. ఏలూరు జిల్లాలో సంఘీభావ ర్యాలీని విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ పిలుపు. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. పెంగళి వెంకయ్య, బళ్ళారి రాఘవులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్ సూచన. కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్లో కేబుల్ ఆపరేటర్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనాలని పాలపర్తి శ్రీనివాస్ కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా వైరస్ దరి చేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలందరికీ నమస్కారం. మన ప్రపంచవ్యాప్తంగా కరోనా 2 వేవ్ల వలన ఎంత ఇబ్బంది పడ్డాం, అలాగే 3వ వేవ్ రావడం, ఇప్పుడు మనలో ఒక వేవ్ కరోనా వచ్చేటట్టుగా ఉన్నది. అసలు కరోనాలో దేశాలు ఎన్నో ఆర్థికంగా అతాకుతలైపోయింది, కానీ భారతదేశంలో మరణాల శాతం కానీ ఆర్థికంగా కానీ అంత అతాకుతలం అవ్వకుండా ఉండడానికి మన భారత ప్రభుత్వం తీసుకున్న సరైన టైంలో కరోనా డోసేజ్ని టీకాని ఇవ్వడం వలన అది సాధ్యపడిందని ఎన్నో దేశాలు మన భారత ప్రభుత్వాన్ని ప్రశంసించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేవ్ రావడానికి సిద్ధంగా ఉందన్నప్పుడు తప్పనిసరిగా ఎవరైతే డోసేజ్ ఫస్ట్, సెకండ్ కాకుండా బూస్టర్ డోస్ అనేది 3వది తీసుకోవాల్సిన అత్యవసరం ఎంతైనా ఉంది. అటువంటి వారి కోసం ఎవరైనా మిస్ అయిపోయి మాకు అందుబాటులో లేకపోయాం, అందుకనే మాకు కుదరలేదు అన్న ఇప్పటికీ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ కొన్ని సెంటర్స్ దగ్గర, హెల్త్ సెంటర్స్ దగ్గర కూడా బూస్టర్ డోస్ ఇస్తున్నారు. కానీ మా మీడియా మిత్రులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, అలాగే మా సిటీ కేబుల్లో ఉన్న యాజమాన్యాలు అవచ్చు, ఆపరేటర్లు అవచ్చు, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వీరి కోసమని ప్రత్యేకించి నేను ఇక్కడ రేపు ఉదయం బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్ర వైద్య శాఖ వారి సహాయంతో బూస్టర్ డోస్ వేయడం అనేది మా సిటీ కేబుల్ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అనేది, దీనిని తప్పనిసరిగా వచ్చి బూస్టర్ డోస్ ని వినియోగించమని కోరుతున్నా. చాలా మంది కరోనా కేసులు లేవు, తగ్గిపోయినాయి, ఇది కేవలం మెడికల్ మాఫియా అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాల్లో చూస్తే ఇప్పటికీ పేపర్ నాలెడ్జ్ ఉన్న, టీవీ నాలెడ్జ్ చూస్తే కేసులు ఉండడం ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ లో అనేక కేసులు ఉన్నాయి, ఏలూరులో ఉన్నాయి, జంగారెడ్డిలో ఉన్నాయి. మీకు డాక్టర్ల గురించి అవగాహన ఉంటే వాళ్ళు చెప్తారు. అయితే గతంలో చనిపోయిన వారు ఎవరైనా భయపడి చనిపోవడం జరిగింది. నేను అనేది మాత్రం చెప్తున్న, ఖచ్చితంగా కరోనా అనేది ఇంకా ఉంది, అది ఇంకా చాలా కాలం మన జీవితం పయనిస్తుంది. అందుకని ముఖ్యంగా బూస్టర్ డోస్ వేసిన వ్యక్తుల్లో సపోజ్ నేను తీసుకుంటే, నేను ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు పాటిస్తూ డోసులు కూడా అన్ని చేశానేమో, మరి మా ఫ్యామిలీలో ఎవరికి కూడా కరోనా ఏ టైంలో, ఏ సీజన్ లో కూడా రాకుండా ఉన్నది. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యపడిందని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బూస్టర్ డోసులు కూడా తీసుకోవడానికి ప్రభుత్వాల డాక్టర్లు చెప్తున్నారు, సార్ ఎవరు రావడం లేదు, మేము ఇస్తానన్నా తగ్గిపోయిందిగా కరోనా, ఇంకెందుకులే బూస్టర్ డోస్ అన్నారు. లేదండి, దయచేసి మీ వరకు వస్తే కనుక అది తెలీదు, వచ్చిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మా మీడియాకి అనేక ఫోన్లు వస్తున్నాయి. దయచేసి అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా ఒకవేళ బయట వర్గాల వారైనా మీరు రేపు బూస్టర్ డోస్ వేసుకోవడానికి రమ్మని కోరుతున్నాను. చింతలపూడి బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న పాఠశాలను సొంత భవనాల్లోకి తరలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. చింతలపూడి గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాన్ని, 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలను సందర్శించారు. చింతలపూడికి విచ్చేసిన కలెక్టర్కు శాసనసభ్యులు ఉన్మట్ల ఎలీజా పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. పాఠశాలకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేసి త్వరలో నూతన గురుకుల పాఠశాల భవనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రమద్వర, నగర కమిషనర్ రాంబాబు, ఎండీఓ రాజ్ మనోజ్, వైకాపా నాయకులు మందలపు సాయిబాబా, కొప్పుల నాగేశ్వరరావు, నిమ్మగడ్డ దుర్గారావు,
మిరియాల దిలీప్, ప్రకాష్ పాల్, సర్పంచ్ కొండబోయిన యువరాజ్, పోతునూరు సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏది ఉందో ఇది స్టార్ట్ అయ్యి మధ్యలో కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయింది. ఈరోజు 500 మంది పిల్లలు అక్కడ మార్కెట్ యార్డ్ షెడ్లో ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి మనకు ఇంపార్టెంట్గా ప్లంబింగ్, వాటర్ సప్లై, టాయిలెట్ ఫెసిలిటీ కావాలా. అది త్వరగా పూర్తి చేసి పిల్లల్ని షిఫ్ట్ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగారు. దాని నిమిత్తంగా ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేశాము. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో శాంక్షన్స్ అయ్యి కానీ టెండర్ ఎవరు పార్టిసిపేట్ చేయకుండా 3 కాల్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th కాల్ కూడా టెండర్ పిలిచాము. ఒక టెండర్ పడింది, అది కూడా ప్యారల్గా ప్రాసెస్లో ఉంది. ఇన్ ద మీన్ వై లోకల్గా కొంచెం మొబిలైజ్ చేసి ఈ స్కూల్లో బార్ మినిమం ఏది రిక్వైర్మెంట్ ఉందో అది అన్నీ కూడా పూర్తి చేసి అక్కడ మార్కెట్ యార్డ్ నుంచి పిల్లల్ని త్వరలోనే ఇక్కడ ఈ బిల్డింగ్కి షిఫ్ట్ చేసేసి ప్యారలల్గా వర్క్స్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా పూర్తి చేసుకోవడానికి ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చాలా కాలం అయింది. మరి మధ్యలో 2 కాంట్రాక్టర్స్ కూడా మారారు. మరి ఈ విషయాన్ని కూడా నేను నిన్న కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. అలాగే ఇది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. ఓన్లీ ఫినిషింగ్ ఖాళీగా ఉంది. మరి 500 మంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ అక్కడ మరి ఏఎంసీ షెడ్యూల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి ఏఎంసీ షెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయాలి. మరి పాజిటివ్ గా స్పందించి త్వరగా చేద్దామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. త్వరలో దీన్ని పూర్తి చేసి మరి పిల్లల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేపడతామని అందరికీ కూడా తెలియజేస్తాము. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఏలూరు జిల్లాలో జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ పిలుపునిచ్చారు. ఏలూరులోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెట్టి గుణాధరావు అధ్యక్షత వహించగా మస్తాన్ వలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే పాదయాత్రపై సమీక్షించారు. అదేవిధంగా పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, కమ్ముల కృష్ణ, పైడిముక్కల మురళీకృష్ణ, భీమేశ్వరరావు, చేబుత్తల వెంకటరత్నం, ఎంఎన్వి గాంధీ, నాగరాజ్ గౌడ్, ఏడుకొండలు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పూట కాబట్టి అక్కడ ఉన్నాయి కదా ఎంతో మహాడి ఆ రోజు మటు మనం 80 మంది భోజనం పిక్చర్ భోజనం సింపుల్లో పెట్టుకోండి. అది ఆ కార్యక్రమం సక్సెస్ చూసుకోండి. ఒక ఆటో ప్రసాదేమో ఏలూరు జిల్లా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు కూడా 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా పాదయాత్ర కార్యక్రమం గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఇవాళ దేశం ఒక అనిశ్చిత పరిస్థితుల్లోకి వెళ్తా ఉంది. దేశం మరలా ఒక భావన, భారతీయుల భావన మరలా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం నడుచుకుంటున్నారు అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రజల్ని మరలా ఈ దేశ పాలనలో భాగస్వాములు చేయాలనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి జిల్లాలో ఇవాళ చూస్తే ఎక్కడ చూసినటువంటి దోపిడీ వ్యవస్థ నడుస్తూ ఉంది. దాన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ కూడా ఇవాళ నరేంద్ర దాంతో పాటుగా పింగళ వెంకయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ కుటుంబం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి వారికి ఘనమైన నివాళులు అర్పించి
జాతీయ జెండా రూపకల్పన చేసినటువంటి వారికి ఘనమైన నివాళులర్పించిన సందర్భం కూడా మేము ప్రశ్నించడం జరిగింది. మీరు దేశ ప్రజలను పక్కదారి పట్టించడం కోసం మీరు చేసినటువంటి అవమానం భారత జాతీయ జెండాకి గుర్తించి మీ పార్టీ ఎందుకు అవమానం చేసిందో గుర్తెరిగి ఇప్పుడైనా జాతీయ జెండాను గుర్తించినందుకు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి కోరారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను చైర్పర్సన్ బత్తిన లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడారు. వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు అందిస్తున్న సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ సచివాలయాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందండి. ప్రజలందరూ కూడా తమ వార్డు పరిధిలో సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ యొక్క సర్వీసెస్ను యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పారిశుద్ధ్య సమస్య ఉన్నట్టయితే వార్డు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఉంటారండి. వారి ద్వారా ఆ పారిశుద్ధ్య సమస్యను వారి దృష్టికి తెలియజేసి పరిష్కరించుకోవాలి. అదేవిధంగా వార్డు ప్లానింగ్ సెక్రటరీ ఉంటాడండి. బిల్డింగ్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా వారి ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ఎమ్యూనిటీ సెక్రటరీ ఉంటాడండి. ఎమ్యూనిటీ సెక్రటరీ ద్వారా రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, స్ట్రీట్ లైట్ సమస్య ఉన్నట్టయితే, వీధి దీపాల సమస్య ఉన్నట్టయితే వారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే వారు అంచనా వేసి మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తారు. కాబట్టి ప్రజలు ఈ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. రెండవది, ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి ప్రజలకు మరియు వ్యాపారస్తులకు దయచేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్లాస్టిక్ కవర్స్ను, ప్లాస్టిక్ బ్యాగ్స్ను నిషేధించడం జరిగింది. కాబట్టి వ్యాపారస్తులు ఎవరు కూడా దయచేసి దాన్ని అమ్మరాదని, ప్రజలు కూడా కొనరాదని, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా దాని స్థానంలో బట్ట సంచి కానీ, జూట్ బ్యాగ్ కానీ అందుబాటు ధరలో వారికి అందుబాటులో ఉంచినట్లేదు ప్రజలు కూడా దానికి అలవాటు పడతారు. ఇది మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం యొక్క పర్యావరణ దృష్టి, అంతేగాని ప్రజలు మిమ్మల్ని ఫోర్స్ చేయాలనేది కాదు ఇంటెన్షన్. దయచేసి ప్రజలు ఈ విషయంలో కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా పట్టణంలో నిర్మిస్తున్నటువంటి నిర్మాణదారులకు కూడా మీ ద్వారా ఒక కోరేది ఏంటంటే, దయచేసి మీరు తీసుకున్న ప్లాన్కు అనుగుణంగా నిర్మించండి. ప్లాన్ డీవియేషన్ చేయకండి, సెట్ బ్యాక్స్ వదలకుండా కట్టకండి. అదేవిధంగా నిర్మాణం చేస్తున్నప్పుడు రోడ్ల మీద ఇసుక కానీ ఇంకొకటి కానీ మీకు ఎంతవరకు అవసరం అంతవరకు ఉంచుకోవాలి. రోడ్లు మొత్తం బ్లాక్ చేయరాదని కోరుతున్నాము. అదేవిధంగా వ్యాపారస్తులు, పూల వ్యాపారస్తులు కానీ, పండ్ల వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా హోల్సేల్ వ్యాపారస్తులు కానీ, ఛాయ్ దుకాణా వాళ్ళు కూడా దయచేసి మీ యొక్క వ్యర్థ పదార్థాలను ఒక బుట్టలో పెట్టుకొని లేదా ఒక బాక్సులో పెట్టుకొని మా వ్యాన్ వచ్చినప్పుడు, మా ట్రాక్టర్లు వచ్చినప్పుడు వాటికి అందించండి. ఒకవేళ ట్రాక్టర్లు సకాలంలో రాకపోతే ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి తెలియజేస్తే వారు ఆ ట్రాక్టర్ను పిలిచి దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. దయచేసి రోడ్ల మీద వ్యర్థ పదార్థాలను పడేరాదని కోరుతున్నాను. పారిశుద్ధ్యంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది. మున్సిపల్ సిబ్బంది కేవలం 94 మందితో ఈ పట్టణ పారిశుద్ధ్యం అనేది జరగదండి. మీ యొక్క సహాయ సహకారాలతోనే దీన్ని మెరుగుపరచగలమని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అధికారులు నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా విశేషంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున మంగళవారం మరియు జయవారం కావడం వల్ల, అదేవిధంగా శ్రావణ మంగళవారం కావడం వల్ల సుదూర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా రాజగోపురం బయట దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కుళాయిల వద్ద కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని భక్తులందరూ మాస్క్ ధరించి క్యూ మార్గం ద్వారా, అనగా మా దేవస్థానం నందు ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం 2 క్యూ లైన్స్ ఉన్నాయి. ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా భక్తులు శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు మరియు ఇతర ధర్మకర్తల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్. హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్లు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్స్ లభించే సొంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ కొనుగోలుపై మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. బెస్ట్ బిగ్ బ్లాస్ట్ డే ఆఫర్లు 7/5/2022 నుండి 7/7/2022 వరకు. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై ఇన్స్టాలేషన్ స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ కొనుగోలుపై 6 వాటర్ బాటిల్ సెట్ మరియు స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ కూలర్ కొనుగోలుపై స్టీల్ వాటర్ బాటిల్ ఫ్రీ. ప్రతి 55 ఇంచ్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్ ఫ్రీ. ప్రతి బీరువా కొనుగోలుపై ఐరన్ బాక్స్ ఫ్రీ. 3+2 సోఫా సెట్ కొనుగోలుపై టీపాయ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ పరుపు కొనుగోలుపై పరుపు కవర్ ఫ్రీ. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత కేసుబాబు గారి కొత్త మిషన్ ప్రక్కన, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9246748697 మరియు 8331847497.
మనం ఎప్పుడు జంగారెడ్డిగూడెం వివేకానంద విద్యా సంస్థల అధినేత ఆర్పి రాజు గారితో ముఖాముఖి. నమస్కారం అండి. సార్, మీ ఇన్స్టిట్యూట్ ను స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీ ఇన్స్టిట్యూట్ లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్? మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 21 సంవత్సరం అవుతుంది. మాకు డిగ్రీ కాలేజ్ ఉంది, అలాగే జూనియర్ కాలేజీ కూడా ఉంది. సార్, డిగ్రీ కాలేజ్ లో ఏమేం కోర్సులు ఉన్నాయి సార్? డిగ్రీలో BA కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, అలాగే BSc కంప్యూటర్తో పాటు BBA కోర్సులు ఉన్నాయి. వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఏమేం కోర్సులు ఉన్నాయి సార్? వొకేషనల్ జూనియర్ కాలేజీలో వెటర్నరీ, నర్సింగ్, ఈటీ అండ్ అగ్రికల్చర్ కోర్సులు ఉన్నాయి. సార్, మీరు చెప్పిన ఈ కోర్సులకి హాస్టల్ సదుపాయం ఉందా? హాస్టల్స్ అనేవి అలా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నవి, అలాగే లేడీస్ హాస్టల్ ఉంది, అలాగే జెంట్స్ హాస్టల్స్ కూడా సదుపాయం ఉంది. ఓకే సార్, ఓపెన్ స్కూల్ ద్వారా ఏమేం కోర్సులు ఉన్నాయి సార్? ఓపెన్ స్కూల్ ద్వారా వచ్చి 10th క్లాస్ ఉంది, అలాగే ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఓపెన్ స్కూల్ ద్వారా పాస్ అయిన సర్టిఫికేట్ రెగ్యులర్ కోర్సుతో సమానమేనా సార్? సమానం. మంచి క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించిన గవర్నమెంట్ జీవో కాపీ కూడా ఉంది. దాని గురించి ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. సార్, ఈ సంవత్సరం మీ దగ్గర చదివిన విద్యార్థులకి ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా సార్? ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి 25 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే లాస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్న పిల్లలకి 27 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సార్, మీరు చెప్పిన ఈ కోర్సులకి ఫీజులు ఎలా ఉంటాయి సార్? ఫీజులు అనేవి గవర్నమెంట్ ఫీజులు, అలాగే బోర్డు ఫీజులు, అలాగే యూనివర్సిటీ ఫీజులు మాత్రమే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. వివరాలకు ప్రిన్సిపల్ వివేకానంద విద్యా సంస్థలు, కాలేజ్ రోడ్, జంగారెడ్డిగూడెం. 08821 227434, సెల్ 9440372688. విద్యాభిమానులైన తల్లిదండ్రులకు, జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు కిడ్స్ విద్యా సంస్థ వారి నమస్సుమాంజలి. విద్యార్థి సంపూర్ణ వికాసానికి, క్రమశిక్షణకు మారుపేరు కిడ్స్. సాధారణమైన విద్యార్థులతో అద్భుతమైన ఫలితాలు, అతి తక్కువ ఫీజుతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న సంస్థ కిడ్స్. చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా, వ్యాయామ శిక్షణతో పాటుగా ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న సంస్థ కిడ్స్. కంప్యూటర్, IIT శిక్షణతో పాటు వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణతో అద్భుతమైన ఫలితాలు. గత 39 సంవత్సరాలుగా విద్యాసేవలో కొనసాగుతూ వేలాది మంది విద్యార్థులను విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక, న్యాయ, రక్షణ మొదలగు అన్ని రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న సంస్థ కిడ్స్. సుదీర్ఘ అనుభవం, సుశిక్షణ, అంకిత భావం గల ఉపాధ్యాయ బృందం కిడ్స్ సొంతం. ఉత్తమ విద్యకు, ఉన్నత విలువలకు చిరునామా కిడ్స్. 2021-22 SSC ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 600 మార్కులకు గాను 594 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన కిడ్స్ విద్యార్థిని వి సంతోష ప్రజ్ఞ. ద్వితీయ స్థానంలో 590 మార్కులతో యామిని ప్రియదర్శనితో పాటుగా 500కు పైబడి 18 మంది ఇంకా మరెన్నో ఉత్తమ ఫలితాలు సాధించిన సంస్థ కిడ్స్. అడ్మిషన్లు జరుగుతున్నవి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821 225370. సెల్ నంబర్స్ 9441796460 మరియు 8500409415. వెల్కమ్ బ్యాక్. పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ వంటి మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జంగారెడ్డిగూడెం CI బాలసురేష్ సూచించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య 146వ జయంతి, ప్రముఖ నాటకకర్త బళ్ళారి రాఘవ 142వ జయంతి కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ చిత్రపటాలకు CIతో పాటు పలువురు సిబ్బంది పువ్వులు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ రైటర్ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది సంపత్, భీమశేఖర్, సోమేశ్వరరావు, మంగరాజు, సత్యనారాయణ, రాము, సత్యవతి, అరుణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు, అదేవిధంగా మన రాష్ట్ర స్వాతంత్ర సమరయోధుడు బళ్ళారి రాఘవ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీళ్ళు ఎవరైతే బళ్ళారి రాఘవ, అదేవిధంగా పింగళి వెంకయ్య గారు మన రాష్ట్రంలో పుట్టి మన దేశ గౌరవాన్ని పెంపొందించడంలో చాలా కృషి చేశారు. వారి యొక్క ఇద్దరిని ఈరోజు స్మరించుకొని
మన యొక్క స్మరించుకొని మన యొక్క రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పెద్దలందరూ చెప్పడంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ప్రతి ఒక్కరికి తెలియజేసినట్టే మన జాతీయ పతాక రూపకర్తని ఇప్పుడు కూడా మనం స్మరించుకోవాలి. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుడు బల్లారి రావు గారిని కూడా మనం మరోసారి అందరూ కూడా గుర్తించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బొట్టాయిగూడెం మండలంలో నాటు తుపాకీ కలిగి ఉన్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐఎం జైబాబు తెలిపిన వివరాల ప్రకారం బొట్టాయిగూడెం మండలంలోని చేమలవారిగూడెంలో ఒక ఇంట్లో తనిఖీలు చేయగా నాటు తుపాకీ గుర్తించామని అన్నారు. ఈ కేసుకు సంబంధించి రవీంద్ర, మంగరాయుడు అనే 2 నిందితులను అరెస్టు చేసి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బొట్టాయిగూడెం మండలం చేమలవారిగూడెం గ్రామంలో ఈ నాటు తుపాకీ ఉన్నాయన్న సమాచారంతో మా స్టాఫ్తో రైడ్ చేసి 2 వ్యక్తులను పట్టుకొని ఇమీడియట్ రిపోర్ట్ ద్వారా కేసు నమోదు చేస్తాం. డైరెక్ట్ మనం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు తరలించారు. ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నగర కమిషనర్ రాంబాబు కోరారు. చింతలపూడిలో మంగళవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు పట్టణంలోని ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు నేటి నుంచి ఆగస్టు 15 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోతునూరు సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం తలపెట్టిన ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, సచివాలయం సిబ్బంది, వైకాపా నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఆజాదీ కా మహోత్సవ్ అందులో భాగంగా మన నగర పంచాయతీ సిబ్బంది మరియు వాలంటీర్లు సెక్రటరీతో సహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ షెడ్యూల్ 1వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వివిధ షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. అవన్నీ కూడా 10వ తారీఖు వరకు మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తాం. మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఇంటి మీద కూడా మన ఆగస్టు 15 రోజు నాడు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలనే సంకల్పంతో మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ఈ రోజు నాడు ప్రతి ఒక్కరికి జెండాలు ప్రతి ఒక్కరికి అవేర్నెస్, ప్రతి ఒక్క ఇంటికి కూడా అవేర్నెస్ రావాలనే దాంతో ఈ రోజు నాడు మన చింతలపూడి మున్సిపాలిటీలో ఉన్న 5 సచివాలయాలు అలాగే 5 సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్లందరూ ఆధ్వర్యంలో ర్యాలీ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రాం కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని, మన జెండా యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ 15 రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమం, ఈ జెండా పండుగ కార్యక్రమం ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని పురస్కరించుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరింటి మీద కూడా ఈ జెండాని ఎగరవేసి మన యొక్క జెండా యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి. దళితులపై దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జొజ్జోరపు రవిప్రకాష్ కోరారు. ఏలూరులోని రాష్ట్ర దళిత సేన కార్యాలయంలో బి కార్యవర్గ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జొజ్జోరపు రవిప్రకాష్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకట్రావు, నాయకులు ఉప్పాటి వెంకట్రావు, వరిగెట్టి చిన్న, మల్లిపూడి శంకర్రావు, పొలిమేర సురేష్, ఉప్పాటి వరప్రసాద్, పోలపల్లి జోజిబాబు తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జ్యోతిరావు పూలే, రవీంద్ర నాయకత్వం, రవీంద్ర నాయకత్వం, ఆంధ్ర రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు శ్రీ జుజువారు రవిప్రకాష్ గారి నాయకత్వం, రవిప్రకాష్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలపై
దాడులు జరుగుతున్నాయో వాటిని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ వారు పటిష్టముగా నిరోధించాలని, అరికట్టాలని చెప్పేసి దళిత సేన తరపున నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చింతలపూడి బాలుర గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. ఏలూరు జిల్లాలో సంఘీభావ ర్యాలీని విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ పిలుపు. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.